ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్లో అపార్ట్మెంట్స్లో పెంపుడు జంతువుల పెంపకంపై కామెడీ పంచాయతీ సీన్ను సోషల్ మీడియాలో ఎక్కడో ఓ చోట చూసే ఉంటారు. సరిగ్గా అలాంటి సన్నివేశాలే అపార్ట్మెంట్ కల్చర్లో సర్వసాధారణంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా నగరాల్లోని ఉన్నత మధ్యతరగతి వర్గాల ఇళ్లలో కుటుంబ సభ్యుల పెట్ డాగ్స్ మెలుగుతున్నాయి. అయితే వాటి పెంపకంలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలు పెట్ డాగ్స్ పెంపకంలో ఎలా వ్యవహరించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం. లెట్స్ వాచ్. ఆధునిక సమాజంలో పెట్ డాగ్స్ ను పెంచుకోవడం స్టేటస్ సింబల్ గా మాత్రమే కాకుండా ఎమోషనల్ బాండేజ్ గాను ఫీల్ అవుతున్నారు నేటి యువత. అందుకే నగరాలు, పట్టణాల్లో చాలా ఇంట్రెస్ట్ గా పెట్ డాగ్స్ ను పెంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 360కి పైగా పెంపుడు కుక్కల జాతులు ఉండగా వారి వారి అభిరుచులు, ప్రయారిటీస్ ఆధారంగా ఆయా జాతుల కుక్కలను ఎంచుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. నెలల వయసు కుక్క పిల్లలను ఇంటికి తెచ్చుకుని అత్యంత గారాబంగా పెంచుతూ ఆలనా పాలన చూసుకుంటూ సొంత కుటుంబ సభ్యుల వాటితో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. వాటికి తమకిష్టమైన నిక్నేమ్స్ పెట్టుకుంటున్నారు. కొంతమంది పెట్ లవర్స్ లక్షల్లో ఖర్చు పెట్టి మరీ పెట్స్ ను కొనుగోలు చేయడమే కాకుండా ప్రత్యేకంగా వాటి కోసం సమయాన్ని కేటాయిస్తూ వాటి సంరక్షణ కోసం కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. పెట్స్కి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు పెట్ లవర్స్. బట్ పెట్కి ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. సో ఖర్చుతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా వెనకాడకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో మనతో పాటు పెట్ లవర్ ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్. సో ఏంటి దీని పెట్ నేమ్ ఏంటి? సో దీని కాస్ట్ ఎంత? సో పెట్ పేరు లోకి, ఇట్స్ అ టాయ్ పూడల్. వీటికి వచ్చేసి 1.5 lakhs అండి. డ్యూరింగ్ కోవిడ్ టైంలో మేము ఇంపోర్ట్ చేయించుకున్నాము. ఎందుకు దానికి అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం? 1.5 lakh అంటున్నారు, బట్ దాని మెయింటెనెన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. సో పెట్స్లో డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయండి. డిఫరెంట్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. కొన్ని షడింగ్ చేస్తాయి, కొన్ని పార్కింగ్ చేస్తాయి, లేకపోతే కొన్ని హైట్ అవుతాయి. సో నాకు పెట్స్ అంటే యాక్చువల్లీ భయం, కానీ ఒకటి కావాలి. సో నేను రీసెర్చ్ చేశాను అనమాట. కొంచెం షడింగ్ తక్కువ ఏజ్ చేస్తుంది, బార్కింగ్ ఏజ్ తక్కువ చేస్తుంది, పిల్లలతో ఫ్రెండ్లీ ఉంటుంది. మా సిస్టర్కి పిల్లలు ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. సో క్యూట్గా కూడా ఉంటుంది కదా. సో వీ హ్యాడ్ టు చూస్ చేసుకోవాలన్నమాట. లైక్ వాట్ కైండ్ ఆఫ్ ట్రైట్స్ డూ యూ వాంట్ ఇన్ యువర్ డాగ్ అని చెప్పేసి. ఐ డోంట్ వాంట్ ప్రొటెక్టెడ్ డాగ్. నాకు ప్రొటెక్ట్ చేయడానికి పెద్ద, లేకపోతే ఇంట్లో గార్డ్ చేయడానికి ఏం అవసరం లేదు నాకు. సో నేను నాతో ఫ్రెండ్లీగా కొంచెం టైం స్పెండ్ చేసే డాగ్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఆలోచించి తీసుకున్నాను. ఏంటి దీని అంటే ఇది చిన్నగా ఉంది కదా, కొద్దిగా దీన్ని చూడకుండా ఎవరైనా యాక్సిడెంట్ చేయడం కానీ అట్లా ఏదైనా జరిగింది అయిపోవరకు? చేయలేదు, చేయబోయారు ఆల్మోస్ట్. బట్ ఇట్స్ ఓకే, మనం కాన్షియస్లో ఉంటాం కదా. నేను లాగేస్తాను అనమాట వెంటనే. పెద్ద డాగ్స్ అయితే దే కెన్ డిఫెండ్ ఆర్ దే కెన్ డాడ్జ్ ఇట్. చిన్నవి కదా, వీడు తప్పించుకోవడానికి ట్రై చేసినా కానీ ఇంతే ఉంటాయి కాబట్టి పడిపోతాయి. పెట్ డాగ్స్ పెంచుకోవడానికి ఇండివిజువల్ హౌజెస్ లో చాలా వరకు సమస్యలు ఎదురు కాకపోయినా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లలో పెట్ డాగ్స్ ను పెంచుకోవాలంటే చిన్నపాటి యుద్ధాలే చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో పెట్ పేరెంట్స్ వర్సెస్ నాన్ పెట్ పేరెంట్స్ గా విడిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ లో కామన్ ఏరియాలో కానీ లిఫ్ట్ లో కానీ పెట్స్ ను తీసుకువెళ్లడానికి సహచర అపార్ట్మెంట్ వాసులు ఒప్పుకోవడం లేదు. దీంతో తరచూ గడబులు పడాల్సిన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. అయితే కామన్ లిఫ్ట్ ఏరియాలను పెట్ డాగ్స్ అపరిశుభ్రంగా చేస్తే ఆ పరిసరాలను క్లీన్ చేసే బాధ్యత పెట్ నిర్వాహకులదే అంటున్నారు పెట్ లవర్ చైత్ర. కొందరికి కుక్కలంటే భయం ఉంటుందని, అందుకే పెట్ డాగ్స్ కు ప్రాపర్ పేరెంటింగ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందంటున్నారు ఆమె. కొంతమంది భయపడతారు, పెట్స్ లేని వాళ్ళు, కొంతమంది చాలా భయపడతారు కుక్కలు అంటే, జరిగిన బైటింగ్స్ ఇన్సిడెంట్స్ వీటన్నిటి వల్ల. సో ఇప్పుడు లిఫ్ట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు సడన్గా దాన్ని ఇలా వదిలేసి అవతల సైడ్ ఎవరున్నారో మనకు తెలియదు, వాళ్ళ మీదకి కుక్క ఎగిరి సో వాళ్ళు భయపడిపోయి ఇది క్రియేట్ చేయకుండా డాగ్స్ని ప్రాపర్గా ట్రైన్ చేసుకోవాలి మనము. ఇట్స్ ఏదో తెచ్చుకున్నాము, పెంచుకున్నాము, దానికి నచ్చినట్టు అది పెరుగుతుంది అన్నట్టు కాకుండా దేర్ నీడ్స్ టు బి సర్టెన్ గ్రౌండ్ రూల్స్ ఫర్ ద పెట్ పేరెంట్స్ యాజ్ వెల్. పెట్ పేరెంటింగ్ అనేది మనం అందరం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ నీడ్ టు ఎన్షూర్ దట్ మనం ఒక కుక్కను పెంచుకోవడం వల్ల మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఉండడం వల్ల పక్కింటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చూసుకునే బాధ్యత మనది. ఇంట్లో పెట్స్ ను స్వేచ్ఛగా వదిలేయాలంటున్నారు పెట్ లవర్ శాలిని. లేదంటే అవి అగ్రెసివ్ గా తయారవుతాయని చెప్తున్నారు. లిఫ్టుల్లో వెళ్లేటప్పుడు పెట్స్ ను ఎత్తుకోవడం, బయటికి తీసుకువెళ్లేనప్పుడు ఇతరులపైకి వెళ్లకుండా గొలుసుతో పట్టుకున్నట్లయితే ఇబ్బందులు తగ్గుతాయని చెప్తున్నారు ఆమె. కొన్ని పెట్ డాగ్స్ పిల్లలను ఇష్టపడవని, బైకులు స్పీడ్గా వెళ్లినా కూడా ఆందోళనకు గురవుతాయని అభిప్రాయపడుతున్నారు. నేబర్స్తో అంటారా, ఎప్పుడన్నా సపోజ్ ఇప్పుడు బయట డాగ్స్ ఏమైనా అరిస్తే అప్పుడు ఆ డాగ్ సౌండ్స్కి ఇవి రియాక్ట్ అవుతాయి. సో ఆ టైంలో మేము ఏం చేస్తాం, దీన్ని కూల్ చేసేస్తాం. కొంచెం వేరే ఏమన్నా టాయ్ చూపించి కూల్ చేస్తాం. అప్పుడు అరవడం ఆపేస్తుంది.
సో అట్లా దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు మాకు. అండ్ ఆల్సో వాకింగ్ తీసుకెళ్ళినా కూడా ఏం చేసినా కూడా ఇప్పుడు ఈ బ్రీడ్ అనుకోండి, పామ్స్ వచ్చేసి చాలా అగ్రెసివ్ ఉంటాయి యూజువల్గానే, ఓనర్స్ మాటనే ఉంటాయి. సో అట్లాంటప్పుడు వీటికి ఇంకా పిల్లలంటే అంత ఇష్టం ఉండవు. సో వాకింగ్ చేయించేటప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఎవరైనా పిల్లలు వస్తున్నా కానీ లేకపోతే స్పీడ్ బైక్స్ అలా ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు మేము ఎత్తుకుంటాం దీన్ని. సో దట్ ఎవరికి ఏం ప్రాబ్లం అవ్వద్దు, ఇది కూడా అంత ఎక్సైట్ అవ్వద్దు దీని ఏజ్కి. సో అలా చూసుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ఎవరిని బైట్ చేయవు అవి. ఇంకొకటి వేరే వాళ్ళకి కూడా ట్రస్ట్ ఉంటుంది, అరే వీళ్ళు సేఫ్గా చూసుకుంటున్నారు వీటిని అని చెప్పేసి ట్రస్ట్ ఉంటుంది. మీకేమన్నా డాగ్ కట్టేసి ఉంచితే మీరు ఇంట్లో మేబీ ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పడకపోతే అప్పుడు కట్టేస్తే ఓకే, కానీ ఎప్పుడు కూడా డాగ్స్ని కట్టేసి ఉంచొద్దు. కట్టేస్తే ఏమవుతుందంటే వాటికి అగ్రెషన్ ఎక్కువ అవుతుంది. వాటికి అవి ఫ్రీ స్పిరిట్స్ లాగా తిరగాలనుకుంటాయి మంచిగా ఇంట్లో, కానీ ఒక దగ్గర కట్టేసి ఉండాలని అనుకో. పెట్ డాగ్స్ పెంచుకున్నట్లయితే ఒక కమిట్మెంట్ లాగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుందంటున్నారు పెట్ లవర్ అనుష్క. వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు సరైన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉందంటున్నారు. పెట్ డాగ్స్కి ఏమైనా జబ్బులు సోకితే వాటిని వదిలేయకుండా ట్రీట్మెంట్ ఇప్పించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అనుష్క. ఒక డాగ్ని తెచ్చుకుంటే ఒక కమిట్మెంట్ లాగా ఉండాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ మా ఫ్యామిలీలో అందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాము. ఇంకా దానికి క్లైమేట్ వైజ్ ఎలా ఉండాలి, ఒకవేళ హాట్ ఉంటే ఎట్లా మనము కోల్డ్ కొంచెం ఎయిర్ అట్లా ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే ఫుడ్ టైప్స్లో ఎలాంటివి ఉంటాయి. ఆబ్వియస్లీ యాజ్ అ హస్కీ దే వెరీ పికీ. సో బ్లూకి ఇంకా దానికి నచ్చిన వాటితో పట్టి ఇంకా మీల్ ప్రెప్స్ చేయడము అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ డిసీజెస్ వస్తే తీసుకొచ్చి ఇంకా మళ్ళీ రాగానే పడేస్తారు బయట. సో అలా చేయకుండా దాన్ని ట్రీట్ చేయించి దాన్ని ఆఫ్టర్ కేర్ చూసుకొని ప్రివెంట్ ఎలా చేయాలి అవన్నీ, ఇంకా టెస్ట్స్, డాక్టర్ చెకప్స్ అవన్నీ చేసుకుంటూ ఉండాలి. సో వెన్ యూ చూస్ టు బికమ్ అ పెట్ పేరెంట్, ఇట్స్ అ కమిట్మెంట్ that you cannot break. డాగ్స్ ను పెంచుకోవడమే కాదు, ప్రాపర్ గా వాటిని ఎలా కేర్ చేయాలో తెలుసుకోవాలంటున్నారు వెటర్నరీ డాక్టర్ యమున. పెట్ డాగ్స్ కు బస్టర్ డోస్ తో పాటు సమయానుకూలంగా వ్యాక్సిన్ వేయించాలని సూచిస్తున్నారు. తద్వారా పెట్ డాగ్స్ తో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని చెప్తున్నారు. పెంపుడు కుక్కలను పెంచుకుంటే సో ఈజీ అవుతుంది అటువంటి విషయాన్ని మాట్లాడడానికి మనతో పాటు వెటర్నరీ డాక్టర్ యమున గారు ఉన్నారు. సో వారితో మాట్లాడడం. నేను చెప్పండి, సో అపార్ట్మెంట్లలో ఎలాంటి పెంపుడు కుక్కలను పెంచుకుంటే మంచిది అంటారు? అన్నీ పెంచుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అపార్ట్మెంట్ టు అపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం, వాటి ప్రకారం ఉంటుంది. ఇంకొకటి మెయిన్ థింగ్, డాగ్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డాగ్ ట్రైన్ చేస్తే ఇట్ విల్ హ్యాబిచుయేట్ టు ఎనీ అపార్ట్మెంట్, ఎనీథింగ్. వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తారు డాగ్స్ని పెంచుకోవడానికి. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు వర్డ్స్ అదర్ ఓనర్స్ కానీ వాటి మీద బాగా చేసినప్పుడు వాళ్ళు గొడవకు వస్తారు. సో ఇది నేను చెప్పాల్సింది. చాలామందికి తెలియదు. సో జస్ట్ తమకు నచ్చినటువంటి డాగ్స్ని పర్చేజ్ చేస్తారు. బట్ దాన్ని ఏ రకంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఏ టైంలో టీకాలు ఇవ్వాలి, ఏ టైంలో బయటికి తీసుకెళ్ళాలి అంటే ప్రాపర్ కొన్ని గైడ్లైన్స్ తెలియదు. సో దాని గురించి ఏం చెప్తారు? నార్మల్గా బ్రీడింగ్ పెట్ షాప్స్లో వాటిలో వాళ్ళు 45 డేస్కి అమ్మేస్తారు. యూజువల్గా అయితే 2 మంత్స్కి అట్లా అమ్ముతారు. సో 45 డేస్కి 30 డేస్ నుంచే స్టార్ట్ అవుతుంది కోర్స్, వ్యాక్సినేషన్ కోర్స్. 30 డేస్, 45 డేస్, తర్వాత మళ్ళీ 60 డేస్, 90 డేస్ అలా బూస్టర్ డోసెస్ ఉంటాయి. అబౌట్ 2-3 వ్యాక్సిన్స్ ఉంటాయి. 7 in 1 అంటే 7 వైరసెస్ నుంచి ఒక వ్యాక్సిన్ అలా ఉంటుంది. ఇంకొకటి యాంటీ రేబిస్ ఉంటుంది, ఇంకొకటి కరోనా వ్యాక్సిన్ ఉంటుంది, ఇంకోటి ఒక లంప్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ డాగ్స్ని పెంచుకుంటున్నారంటే వాటికి కెనల్ కఫ్ రాకుండా ఉండడానికి అదొక వ్యాక్సిన్ ఉంటుంది. సో ఇవి వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ వేస్తే డాగ్ యొక్క హెల్త్కి ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్. మనకి బైట్ చేసినా మనకి ఏం కాకుండా ఉండడానికి, డాగ్కి ఏం వైరసెస్ రాకుండా ఉండడానికి కూడా అది కూడా ఇంపార్టెంట్. ఇక హైదరాబాద్ లో ప్రమాదాలకు గురైన ఆరోగ్య సమస్యలతో వదిలేసిన పెంపుడు కుక్కలు, వీధి కుక్కలను కాపాడుతున్నారు సిటిజన్ ఫర్ యానిమల్ ఫోరం నిర్వాహకులు పృథ్వీ. అనారోగ్యం బారిన పడటంతో పెంపుడు జంతువులు రోడ్లపై తిరుగుతున్న కేసులు రోజుకు 10 నుంచి 15 వరకు వస్తున్నాయంటున్నారు. కొందరికి కుక్కలంటే పడకపోవడంతో వాటిపై దాడులకు దిగుతున్నారని, అలా చేయొద్దని కోరుతున్నారు. సో ఇప్పటివరకు ఎన్ని డాగ్స్ని మీరు రెస్క్యూ చేశారు? ఆ రెస్క్యూ చేసిన డాగ్స్ని ఏం చేస్తారు? సో మనం చూడొచ్చు, చాలా వరకు కూడా కొన్ని ప్రమాదానికి గురైనటువంటి డాగ్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఎలాంటి చికిత్సను అందిస్తూ ఉన్నారు? మేము ఇప్పటి వరకు దాదాపు ఈ 3 నెలల్లోనే ఒక 1200 జంతువుల వరకు కాపాడాము. అలా మేము 2022 నుంచి మేము ఈ ఆర్గనైజేషన్ సిటిజన్స్ ఫర్ యానిమల్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎన్నో యానిమల్స్కి హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా డే బై డే మాకు రోజు 10 నుంచి 15 కేసులు వస్తాయి అన్నమాట. మీకు యాక్సిడెంట్లో ఏమైనా మీకు ఫోన్ వచ్చిందనుకో, మరి ఆ ప్లేస్ నుంచి మీరు ఈ ప్లేస్కి తీసుకురావడానికి
సో దీన్ని ఏ రకంగా ఇక్కడికి తీసుకున్నారు? మాకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఇప్పుడు వెహికల్. ఇంతకుముందు ఆటోలో లేదంటే 2 వీలర్స్లో తెచ్చేవాళ్ళము. ఇప్పుడు మాకు వ్యాన్ ఉంది. ఏదన్నా ఆవు కానీ ఏదన్నా జంతువు రోడ్డు పైన సఫరింగ్లో ఉంది అంటే మేము అంబులెన్స్ పంపించి అక్కడి నుంచి వెటనరీ కేర్లో ట్రీట్మెంట్ చేయించి ఆ తర్వాత షెల్టర్కి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో ఈ మధ్య కాలంలో పెట్స్ పైన, పెట్స్ పేరెంట్స్ పైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు చెక్ పెట్టాలంటే నిర్వాహకులే కొత్తగా నిర్మిస్తున్న కమ్యూనిటీల్లో పెట్ పార్క్, పెట్ వాకింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలంటున్నారు పెట్ లవర్స్. మరోవైపు పెట్స్ విషయంలో తరచూ గొడవలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొన్ని చోట్ల పెట్ ఎనిమిటీస్ ఏర్పాటు చేయడంపై పెట్ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వస్తున్నటువంటి గ్రేడెడ్ కమిటీలో కూడా కొంత షెల్టర్స్ కానీ, అలాగే వాకింగ్ ఏరియా కానీ, అలాగే కామన్గా వాటి తిప్పడానికి ఒక ఏరియా లాంటిది కూడా పెట్టాలని చెప్పి కూడా కొంతమంది ఆ పెట్ లవర్స్ కోరుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది.